నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈ రేస్కి సంబంధించిన ఒక హై డ్రామా నడుస్తూ ఉంది. ఇంకా రోజు రోజుకు కేటీఆర్ పోయి అవినీతి నిరోధక శాఖ ముందు హాజరు కావడం, అక్కడ విచారణ జరగడం. విచారణలో దాదాపు కేటీఆర్ చెప్పిన విషయం ఏంటంటే, విచారణ ఒక్క క్వశ్చన్నే దాదాపు 40 సార్లు అడిగినట. మొత్తం 4 క్వశ్చన్లకు దాదాపు గంటల తరబడి సమయాన్ని వృధా చేసిండ్రు ఏసీబీ అధికారులు. అక్కడ ఏం లేదు, రేవంత్ రెడ్డి పంపిన క్వశ్చన్ పేపర్ని తీసుకొచ్చి నా ముందర పెట్టి ఒక్క క్వశ్చన్ని తిప్పి 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 40-50 సార్లు అడిగిందని చెప్పి కేటీఆర్ చెప్పిండు. ఇంకా నిన్న కేటీఆర్లో ఒకసారి ఆ వీడియో చూద్దాం. స్పష్టంగా చెప్పిండు నిన్న, మనం ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేసింది ఏమన్నా ఉంటే చూసుకోండి అని చెప్తా ఉన్నారు. ఇంకా ఈ క్రమంలో ఇంకా ఇది ఈ కార్ రేస్కి సంబంధించి ఏం చేస్తుంది అనేది చట్టం చూసుకుంటుంది. ఓకే, మీరు ఆరోపణ చేసింది ఇక్కడ ఏది అవకతవకలు జరిగినాయి, తప్పకుండా ఏది నిధులు దారి మళ్లింపులు జరిగినాయి, ఆ యొక్క అధికారులు కావచ్చు, అప్పుడున్న మంత్రి కేటీఆర్ మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మీరు తీసుకోవాలని చెప్పి ఏదైతే అప్పీల్ చేశారో దానిపైన ఇప్పుడు విచారణ నడుస్తూ ఉంది. సో అది అంతకే వదిలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఇంకా నిన్న ఇక మొన్న కేటీఆర్ భయపడిండు, దెంకపోయిండు, లేకపోతే రకరకాల పోస్టులు అంటే ఈ సోషల్ మీడియాలోనే సగం టైం వెచ్చిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కానీ అధికార పార్టీలో ఉన్న ఏది ముఖ్యమైన నాయకులు, ముఖ్యమంత్రి కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విషయం పైన అంత పెద్దగా అవసరం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చట్టం పరిధిలో ఉంది, అది చట్టం చూసుకుంటుంది ఏం జరుగుతుంది అనేది. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం పోతున్నాం ఇవన్నీ పోస్టుల ద్వారా జనాల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి. నువ్వు రైతు భరోసా వేస్తున్నావు, ఏడుంది గదాని మీద సమాధానం చెప్పు. రైతు భరోసా సంక్రాంతి తర్వాత వస్తుందని చెప్పినావు, మళ్ళీ 26 తారీఖు అని చెప్తున్నావు ఇప్పుడు. ఇంకా అదేవిధంగా ఇంకా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. కేటీఆర్ కూడా నిన్న అదే చెప్పిండు. ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్, మనం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మనం చేయాల్సింది అక్కడ మనం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకు వివరించాలి. ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని, కాంగ్రెస్ పాలన యొక్క ఈ యొక్క దుర్మార్గాలని చెప్పాలని చెప్పి కేటీఆర్ వాళ్ళ శ్రేణులకు నిన్న సూటిగా చెప్పేసిండు. సో ఇవన్నీ వ్యవహారాలు చూస్తే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మెయిన్గా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారంటే, అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చెప్పిండ్రో ఏం చేస్తూ ఉన్నారు, 6 గ్యారెంటీలు ఏమైనాయి. ఇదే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తాడు, సంక్రాంతి వరకు కొత్త సర్పంచులు వస్తాయని చెప్పిండు. మంత్రులకు మాట్లాడడానికే ఓకే మాట్లాడుతున్నారు, ఓకే నో ఇష్యూ. కాకపోతే వాళ్ళ మాట్లాడిన తర్వాత ఆ మాటకు ఒక వాల్యూ ఉండాలి కదా, ఆలోచన చేసి మాట్లాడాలి. అసలు ఏం జరుగుతుంది? వ్యవసాయ శాఖ సంబంధించిన మంత్రి ఇప్పటివరకు రైతు భరోసా మీద క్లారిటీ ఇవ్వడు. ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. అన్ని బెర్తులు అన్అఫిషియల్గా ఆయన దగ్గరనే ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే అఫిషియల్గా కొంతమంది దగ్గర ఉన్నాయి. ఇక అసలు వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి ఈ రైతు భరోసా గురించి మాట్లాడరు పూర్తి స్థాయిలో. ఏమన్నా అంటే కమిటీ చేసినాం. అసలు కమిటీ చేసినామని చెప్పి దాదాపు 2 దఫాలుగా రైతు భరోసాను ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన మీరు అసలు కమిటీ ఏం నిర్ణయాలు ఇచ్చింది మీకు? కమిటీ ఏ అంశాలు తీసుకొచ్చింది? రైతు భరోసా సంబంధించి ఇంత రసభసన చేస్తూ ఉన్నారు కదా, అది లేదు ఇది లేదు అని చెప్పి రైతుల విషయంలో. హైడ్రాకి సంబంధించి అంత తొందరగా మీరు నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు? అంటే ఇక్కడ మీకు కావాల్సిన అంశాలేమో తొందరగా అయిపోతాయి, అక్కడ రైతులకు సంబంధించిన అంశాల పట్లనేమో ఇట్లాంటి జాప్యం జరుగుతుంది. రాజ్యాంగం రచించిన రోజు, లేకపోతే అంబేద్కర్ రకరకాల పేర్లు చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి మీరు ఈ యొక్క రైతు భరోసా పైన జాప్యం చేస్తున్నారు. రైతులోకం గమనిస్తూ ఉంది, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చెప్పిన 6 గ్యారెంటీల మీద సమాధానం ఇవ్వాలి ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ. సో ఒకసారి నమస్తే తెలంగాణ పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. తప్పు చేయలేదు, తలవంచేది లేదు. నిన్న ఏసీబీకి సంబంధించిన ఏదైతే విచారణ తర్వాత కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిండు. ఇంకా రేవంత్ రెడ్డిని అయితే ఇది టోపీస్ కేసు అని కూడా అన్నాడు. కానీ మరి ఇంత హుందాగా ఉన్నాడు కేటీఆర్,
దానికి అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే పరిచయం అవుతారు. మరి ఇంత పెద్ద కేసు ఉంది, అవినీతి జరుగుతుంది, మా నాయకులు స్పష్టంగా చెప్తారు. అయినా కూడా కేటీఆర్ భయపడతలేదు, నా బీఆర్ఎస్ ఫ్యామిలీ భయపడతలేదు అని చెప్పి. అంటే వాస్తవంగా అవినీతి జరిగిందా, లేకపోతే అక్రమాలు జరిగినాయా, తప్పుదో పట్టించారా నిధులని చట్టం చూసుకుంటుంది. సో అర పైసా అవినీతికి నేను పాల్పడలేదు, 100 కేసులు పెట్టిన పోరాటం ఆపను, న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉన్నది. రేస్ రద్దుతోనే ప్రభుత్వానికి నష్టం, క్యాబినెట్ ఆమోదం లేకుండా రేస్ను సీఎం రద్దు చేయలేదా, రద్దుకు కారణమైన ఆయనను ఈ కేసులో ఎందుకు చేర్చలేదు, ఫైల్ మూమెంట్పై సిఎస్కు మీరెందుకు నోటీసులు ఇవ్వలేదు, విధానపరమైన నిర్ణయానికి మంత్రి హోదాలో సంతకం చేశా, ఇందులో అర పైసా అవినీతి లేనప్పుడు ఎందుకోసం అక్రమ కేసు, ఎన్ని ప్రశ్నలైనా అడగండి, ఎప్పుడైనా పంపండి, ఎప్పుడైనా పిలవండి, జవాబిస్తా ఏసీబీ విచారణ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ. 7 గంటలు 82 ప్రశ్నలు సూటిగా సమాధానం ఇచ్చిన కేటీఆర్. సో దాదాపు 7 గంటల పాటు క్వశ్చన్ చేశారు. ఏం వెళ్ళింది దాంట్లో? సరే రేపు పొద్దున నిజంగానే అక్రమాలు జరిగినాయి, తప్పుదోవ పట్టిందంటే దానిపైన చర్యలు తీసుకోండి. కాకపోతే ఇంత పెద్ద డ్రామా సృష్టించడం ఎంతవరకు కరెక్టు? సో నిన్న జేడి లక్ష్మీనారాయణ కూడా నిన్న నమస్తే తెలంగాణకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా చెప్పారు. ఏమని, ఈ యొక్క కక్ష రాజకీయాలతో పెట్టుబడులపై ప్రభావం ఉంటుందని చెప్పి వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కక్షపూరిత రాజకీయాలు రాష్ట్ర పురోగతిపై, ప్రత్యేకించి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కక్ష రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కక్షపూరితమైన చర్యల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై ప్రభావం పడుతుంది అన్నారు. అలాంటి చర్యలతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే విషయంలో పారిశ్రామికవేత్తలు సంశయిస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో కక్ష రాజకీయాలు కాకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని అదేనని అభిప్రాయపడ్డారు. సో రేపొద్దున బయట నుంచి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చినా కూడా రేపొద్దున మరి ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఇట్లాంటి సంబంధం లేని కేసులతో మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు అని చెప్పి భయపడతారు కూడా వాస్తవానికి. ఇంకా రేవంత్లా తుచ్చమైన పనులు చేయలేదు. ఏసీబీ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం ఇచ్చిన సీఎం రాసి ఇచ్చిన ప్రశ్నలని వాళ్ళు అడిగినారు. మళ్ళీ విచారణకు పిలిచిన వెళ్లేందుకు సిద్ధం. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం నన్ను ఎలాగైనా జైలుకు పంపే ప్రయత్నం. రేవంత్ రెడ్డి, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో చర్చ పెడదాం, లై డిటెక్టర్ టెస్ట్ సిద్ధం చేసుకుందాం. లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాం, అప్పుడు తేలుతుంది దొంగ నువ్వో నేను, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. సో వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే గతంలో 2018లో కేసీఆర్ని ఎట్లయితే అనుకున్నారో ముఖ్యమంత్రి అనవసరంగా టైంపాస్ చేస్తున్నారని చెప్పి ఎవరు అనుకున్నారు? ప్రజలు కొంత అనుకుంటే ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రజలకు ఎక్కడ చూసినా ఇక్కడ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నా సబ్జెక్ట్ లేదు, కథ లేదు, అనవసరంగా తప్పుడు కేసులు పెడుతున్నాడు, కేసీఆర్ టైం వేస్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని ప్రజలకు చెప్పేటోడు. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చి 7 ఏడాది అయింది, 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీలు లేవు. అసలు చెప్పిన హామీలు ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు అవుతలేదు. ఒకవేళ అమలైనా కూడా వాటిలో అవకతవకలు నడుస్తూ ఉన్నాయి. సో దాని మీద విచారణ కదా, అన్నీ మాట్లాడదాం, లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాం, నువ్వో దొంగ నేను బయటపడతాం అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. సో దానికి మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకిశాల కృష్ణార్పణమైన హైదరాబాద్కు జలగండం. కొత్త పైప్లైన్ ఏర్పాటుతో జలమండలిపై కొండంత భారం. ఇప్పటికే సుంకిశాలపై రూపాయలు 1,100 కోట్లకు పైగా వెచ్చించిన బోర్డు ఇప్పుడు పుట్టంగండి పైప్లైన్ ఏర్పాటు వ్యయం 1000 కోట్ల పైనే. ఇంత ఖర్చు చేసిన సాగర్లో 510 అడుగులకు నీరు తగ్గితే పాతకదే. రెండింటిలో రోజు ఏదో ఒకటి అలంకారాయప్రాయంగా ఉండాల్సిందే. సుంకిశాల పూర్తిపై ఇప్పటికీ కార్యాచరణ ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఇంకా సుంకిశాలకు సంబంధించిన వార్తను హైలైట్ చేసిన నమస్తే తెలంగాణ పత్రిక. సుంకిశాలపై
ఏదైతే ఖర్చు చేస్తూ ఉన్నారో ఇన్ని 1000 కోట్ల పైన ఖర్చు చేస్తూ ఉన్నారో అదంతా వ్యర్థమని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక చెప్తా ఉంది. ఇసుక దోపిడీకి భారీ స్కెచ్. అధికారికంగా సర్కారుకు దక్కేది 1400 కోట్లుగా అంచనా. క్యూబిక్ మీటర్ రూపాయలు 336.39 చెల్లింపులతో దోచుకునేది ఎంతో. ఇటీవల ఢిల్లీ భేటీలో నిర్ణయం మేరకు నీటి ప్రాజెక్టులో పూడికతీత మాటున ఇసుక దోపిడీకి ప్రభుత్వ పెద్దలు భారీ స్కెచ్ వేసినట్టు ఇరిగేషన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. వేలాది కోట్లు దోచుకునేందుకు తెరలేపరన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో గుజరాత్ కంపెనీకి రాష్ట్రంలో పూడికతీత కాంట్రాక్టును అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఈ మేరకు ఓ ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఎలాంటి విధి విధానాలు ఖరారు కాకుండానే పూడికతీత కోసం 3 ప్రాజెక్టులను ఎంపిక చేయడంతో పాటు ఏకంగా టెండర్లను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్యమైన నేతలకు, ముఖ్యమైన నాయకులు ఆదేశాలు ఇవ్వడంతోన పెద్ద ఎత్తున ఇసుక మాఫియా చేసి పైసలు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక రాసుకొచ్చింది. ఇందిరమ్మ బిల్లు మింగేశారని ఆత్మహత్యాయత్నం. సెల్ టవర్ ఎక్కిన పారిశుద్ధ కార్మికుడు 2012లో ఇల్లు మంజూరైన నేటికి రాని బిల్లు. ఆయన బిల్లు వేరే వరకు చెల్లించినట్టు అధికారులు చెప్పడంతో ఆందోళన. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలన అంటేనే స్కామ్ అని గతంలో కూడా రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పిండు. సో ఎన్నోసార్లు చెప్పిండు కాబట్టి మరి అదే ఇక స్కామ్ నడుస్తూ ఉంది అనేది, అంటే ప్రస్తుతం కూడా నడుస్తుందా లేదా అనేది చెప్పాలి కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇవన్నీ ఇసుక దందా ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ పెద్దలమైన మేము సంవత్సరం అయింది వచ్చి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం, 100 గ్యారెంటీలు అన్నాం, ప్రియాంక గాంధీతోనే 15,000 అని చెప్పించినాం, రైతు భరోసా ఇస్తామని చెప్పి. ఇంకా రాహుల్ గాంధీని స్టేజ్ పైన కూర్చొని పెట్టి కూడా అదే 15,000 వస్తాయని చెప్పినాం. బట్టి విక్రమార్క చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ చెప్పిండు, ముఖ్యమంత్రి కాకముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడేమో అప్పుడు కేసీఆర్నేమో బిచ్చబేసిండు. ఏది రైతులకు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ ఏడాదికి. బిచ్చమేస్తారా రైతులకు? అంటే రైతులు బిచ్చగాల? లేకపోతే 3 పంటలు ఉన్నాయి కదా, 2 పంటలకే ఎందుకు ఇస్తున్నావు నువ్వు రైతు భరోసా, రైతు బంధు? ఏం తమాషాలా? అతి తెలివా? ఇట్లా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. సో తీరా చూస్తే ఏమైంది, సార్కు పాపం మొన్న ఎలక్షన్ ముందు కేసీఆర్ ఇస్తానని చెప్పిన రైతు బంధును ఏదైతే ఆనబెట్టిండ్రో గదే రైతు బంధుని ఎలక్షన్ తర్వాత వేసిండు తప్ప, రేవంత్ రెడ్డి పాలన ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగిల్ పైసా కూడా రైతు బంధు తరహా డబ్బులు రైతు ఖాతాలో ఒక సింగిల్ పైసా కూడా జమ కాలేదు. ఇది వాస్తవం. సో దానిపైన మరి ఆలోచన చేయాలి. ఇంకా పత్తి కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. సిసిఐ తీరుపై ఆగ్రహం, చిట్యాలలో రాస్తారోకో. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతుల ఉసురు తీస్తున్నారని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా మరో అప్పుల బాధతో పౌల్ట్రీ రైతు ఆత్మహత్య. శంభు సరిహద్దు వద్ద మరో రైతు ఆత్మహత్య. 3 వారాల వ్యవధిలో ఇది రెండోది. ఇక వీటిపైన రాష్ట్రం దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు రైతులు గూడమని ఏడుస్తున్నారు నా రాజ్యంలో, ఎందుకు రైతులు ఈ స్థాయిలో శాపనార్థాలు పెడుతున్నారు, ఎందుకు రైతులు ఈ స్థాయిలో వెలవెలబోతున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. మేము ఏం చెప్పినాం, రైతులకు ఏమి ఇస్తున్నాం, పూర్తి స్థాయిలో రైతు భరోసా, ఇది రైతు రుణమాఫీ కాలేదు పూర్తి స్థాయిలో. దానిపైన అసలు స్టేట్మెంట్ మళ్ళీ ఇస్తలేదు ఎప్పుడైతే ఏందనేది. అన్ని పథకాలు 26 తర్వాత అంటే మళ్ళీ 26 అంటే మళ్ళీ నెక్స్ట్ లేదు ఉగాది బాగుంది, మళ్ళీ మన కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాదికి పెట్టుకుందామన్నా కూడా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. సో వేలపాల లేని షో హక్కుల ఉల్లంఘనే. ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర ఉండి తీరాలి. ఒకే రోజు అనేక షోలు ఎందుకు ప్రదర్శించాలి? అర్ధరాత్రి అపరాత్రి షోలు వేయడం సరికాదు. 2 షోల మధ్య వ్యవధి పావుగంటేనా? గేమ్ చేంజర్ సినిమా షోలపై హైకోర్టు వ్యాఖ్య
స్పెషల్ షోలకు అనుమతిస్తే అనుమతిపై నేడు విచారణ. సినిమాలను తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర ఉండి తీరాలని తెలిపింది. తెల్లవారుజామున సినిమాల ప్రదర్శనకు అనుమతిస్తే అర్ధరాత్రి లేచి వెళ్ళే ప్రేక్షకుడి ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నించింది. పగలు నిద్రపోతే అది నిద్రపోయినట్టు కాదని, రాత్రి వేళ నిద్ర ఉండి తీరాలని స్పష్టం చేసింది. 16 ఏళ్ల లోపు పిల్లలను తెల్లవారుజాము అర్ధరాత్రి షోలకు అనుమతించడం, ఇంకా ఏది మార్నింగ్ షో ఏదైతే 4 గంటలకు తెల్లవారుజాము 4 గంటలకు బెనిఫిట్ షోలా లేకపోతే స్పెషల్ ఈ షోలకు సంబంధించి హైకోర్టు అయితే గట్టిగా నేర్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పొచ్చు. ఇక మొన్న చూసుకుంటే కూడా అల్లు అర్జున్ విషయంలో తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది, అనేక మందికి గాయాలైంది. ఇక వాటి విషయం కూడా మాట్లాడలేదు ప్రభుత్వం, కానీ చాలామందికి గాయాలు కూడా అయినాయి ఆ తొక్కిసలాటలో, ఆ తోపులాటలో. కొంతమందికి చేతులు కూడా నేను వాస్తవంగా చెప్పాలంటే ఇక సిగ్గుపోతుందని ఎవరు చెప్పుకుంటలేడు. కానీ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములు ఇయ్యం, ఫార్మా కోసం అసైన్ భూములు లాక్కున్నారు, పట్టా భూములు తీసుకుంటే బతికేది ఎట్లా, రంగారెడ్డి జిల్లాలో భూమి సర్వే అడ్డగింత, కోర్టు స్టే ఇచ్చిన లెక్క చేయరా అని నిలదీత, గత్యంతరం లేక వెనుదిరిగిన సర్వే అధికారులు రహస్యంగా సర్వే చేశారన్న స్థానికుల ఆరోపణ. ఇంకా ఎక్కడ చూసినా కూడా గరీబుల భూములు, పేదల భూములపై కన్నేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మరోసారి పెద్ద మనసు చేసుకొని, ఎందుకంటే రాబోయే కాలంలో ఎంత గడ్డు పరిస్థితి ఉంటుంది మీకు అనేది సో ఇప్పుడు అర్థమవుతున్నది. దాన్ని ఇట్లే కంటిన్యూ చేసినారు అనుకో అది పీక్స్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని తట్టుకోనికే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను తట్టుకోవడం ఎవరి నుంచి కాదు. సో ఆ యొక్క ఈ తరహా విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. ఎందుకు పేదల భూములే ఉన్నాయా? పేదల భూములు కనిపిస్తే చాలు లాక్కుందాం, పేదల భూములు లాక్కుంటే ఎవరు అడగరు, వాళ్ళ కోర్టులు తెలియదు, కోర్టుల పోయి అప్పీల్ చేయడం తెలియదు. సో వాళ్ళ భూములు అయితే ఈజీగా లాక్కోవచ్చు అని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. కానీ అది వాళ్ళ ఉసురు అయితే తాకుతుంది 100%. వాళ్ళని ఏదైతే వేదనకు గురి చేస్తారో జైళ్ళలో పెట్టి నెలల తరబడి రైతులని జైళ్ళలో పెట్టి, ఆ జైళ్ళలో రైతులను పెట్టిన తర్వాత పాపం రైతులకు ఏం సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వడం. సో ఇవన్నీ వాళ్ళ ఉసురు పోసుకున్నట్టే మనం. సో ఆలోచన చేయాలి ప్రభుత్వ పెద్దలు. బీర్ల ధరల్లో 70% పనులే, పేరుకుపోయిన టీజీబీసీఎల్ బకాయిలు, అందుకే సరఫరా నిలిపివేయాలనుకున్నాం మీడియాకు వెల్లడించిన యూబీఎల్ అంట. ఇంకా ఈనాడు పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. నిధుల బదిలీ ఆదేశాలు నావే, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు, రేసులో ఎంత ఆదాయం వచ్చిందనేది లెక్కలన్నీ ప్రభుత్వం వద్దే ఉంటాయి. ఫార్ములా ఈ రేసు విచారణలో అనీషాకు తెలిపిన కేటీఆర్. దాదాపు 80 ప్రశ్నలు సంధించిన ఏసీబీ. ఇంకా 4 ప్రశ్నలు తిప్పి అడిగారని చెప్పి ఏసీబీ విచారణ అంతా కేటీఆర్ చెప్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర కూడా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మీడియా ఉండొద్దు, వెళ్ళిపోలే. ఆల్రెడీ అక్కడ బాడిగేట్లు వేసిర్రు, అక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మొత్తం వాళ్ళు ఏం చేయాలో అది చేసిర్రు వ్యవస్థ. అప్పుడు కేటీఆర్ అక్కడే ముందరకు వచ్చి అదే ఏసీబీ విచారణ తర్వాత గేట్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మీడియా మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. సో అక్కడ కూడా కొంతవరకు ఈ కేటీఆర్ ఎందుకు మీడియా మీద దాడి ఎందుకు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తే కొంతవరకు పోలీసులు కూడా వెనక్కి తగ్గారు. సో తనకు న్యాయస్థానాలు రాజ్యాంగంపై గౌరవం విశ్వాసం ఉందని, విచారణకు తప్పకుండా సహకరిస్తారని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారని, 4 ప్రశ్నలు తిప్పి అడిగారని తెలిపారు. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్ళొస్తానని గురువారం తొలుత నందినగర్లోని తన నివాసంలో విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం వెలుపల తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రశ్నలనే వాళ్ళు అడిగినట్ల ఇక కేటీఆర్ అయితే గట్టే చెప్పాడు. ఇంకా ఏసీబీ ఒక 4 ప్రశ్నలను తిప్పి మళ్ళా అడిగారు. దాదాపు 7 గంటల సేపు నన్ను విచారణ చేసారు. నన్ను అసలు అవినీతి ఎక్కడ జరిగిందని చెప్తే నీళ్లు మింగుతున్నారు వాళ్ళు.
అసలు అవినీతి ఎట్లా జరిగింది అనేది అసలు వాళ్ళకు కూడా తెలుసో తెలియదు. అవినీతి ఏం జరిగింది అనేది విషయం పైన కేవలం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రశ్నలనే నా మీద రుద్దుతున్నారు. ఆ ప్రశ్నలనే అడుగుతున్నారు. అవిటిని తిప్పి 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 అడుగుతున్నారు. ఇక ఇదంతా కాలయాపన కోసమే అని చెప్పి కేటీఆర్ చెప్తారు. ఈ కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు బదిలీ ఈడీ విచారణలో అరవింద్ కుమార్. ఇక కేటీఆర్ చెప్పినందుకే నేను చేసినాం. అక్కడ ఏం చేసినా అనేది అప్పుడున్న మంత్రి, అప్పుడు మాజీ మంత్రి ఏదైతే కేటీఆర్ చెప్పిన ఆదేశాల మేరకే నేను చేసినా, నాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పి ఏది అరవింద్ కుమార్ చెప్తున్నాడు. ఇంకా ఆ విషయం కేటీఆర్ గిட்ட ఒప్పుకుంటున్నాడు. బాధ్యత మొత్తం నాదేనా, అక్కడ ఏమి అవకతవకలు జరగలేదు, అక్కడ ఏమి మేము దోచుకున్నది ఏం లేదు, అక్కడ వేల కోట్లు లక్షల కోట్లు ఇందాక చదివినాం కదా వార్త ఒకటి, ఇసుక అక్రమంగా పూడిక పేరుతున్న ఇసుక దందలు అట్లాంటి చేసింది ఏం లేదు. ఇక్కడ ఏమైనా జరిగితే చట్టం చూసుకుంటుంది కదా. సో కేటీఆర్ అయితే స్పష్టంగా ఉన్నాడని చెప్పి అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. భూభారతి బిల్లుకు గవర్నర్ ఆదేశం. రూపుదాల్చిన కొత్త రెవెన్యూ చట్టం 2020 త్వరలోనే అమల్లోకి మంత్రి పొంగులేటి. ఇప్పుడు ధరణిని తీసేసి భూభారతి పెట్టడం వల్ల మళ్ళా వాటి పేర్లు చేంజ్ చేయాలి. ఆ యొక్క ధరణి పేరుతో ఉన్న పత్రాలపై ఉన్న ప్రింటింగ్ అంతా వేస్ట్. ప్రింటింగ్ అయ్యేదైతే పేపర్స్ వస్తాయి కదా, ఆ పేపర్స్ అన్నీ వేస్ట్ ఇప్పుడు. సో దాంతోన ఎంత వరకు తెలంగాణ ప్రజల ఆస్తి నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రజల ఆస్తి పైన ఇది ఒక దాడి అని చెప్పొచ్చు వాస్తవంగా చెప్పాలంటే. అదే ధరణి ఉండేది దాంట్లోనే మీరు కొత్తగా ఏమైనా మార్పులు చెప్పులు చేసేదని చేయాలి, కానీ పేరునే చేంజ్ చేసి మీ మార్పును చూపించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఏమనుకొని మిమ్మల్ని తీసుకొచ్చారు, అసలు వాళ్ళు ఏం ఆశించారు, మీరు ఏం చేస్తున్నారు అనే విషయం పైన ఇదైతే క్లారిటీ విషయం అనిపిస్తలేదు. ఇంకా భూభారతికి సంబంధించిన వార్తను ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇంకా నెక్స్ట్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి. ఆల్రెడీ లబ్ధిదారుల ఎంపికల విషయంలో సమస్యలు ఎందుకు వస్తాయి, మళ్ళీ వెబ్సైట్ ఎందుకు? ఇక్కడ టోటల్గా గోల్మాల్ ఏంటంటే ప్రజల్ని తప్పుదో పట్టేయాలి. మళ్ళీ వెబ్సైట్ ఏది, ప్రజలకి ఏం తెలుస్తుంది? వాళ్ళు పూరి గుడిసెలో ఉండేటోళ్ళు, పాత ఇళ్ళల్లో ఉండేటోళ్ళు, వాళ్ళకి వెబ్సైట్ గురించి ఏం తెలుస్తుంది? ఇంకా ఆ వెబ్సైట్ల పేరుతో ఇంకా మీది ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని చెప్పి మళ్ళీ ఏదో డొంక పెట్టాలి, వాళ్ళతో పైసలు గుంజాలి, లేకపోతే వాళ్ళకి ఇల్లు రాకుండా చేయాలి, లేకపోతే మీకు కావాల్సిన వ్యక్తులకు ఇల్లు వచ్చేటట్లు చేయాలి. సో ఇదే నడుస్తుంది. ఆల్రెడీ అక్కడ మీ యొక్క స్పెషల్ ఆఫీసరో ఎవరో అధికారి పోతూ ఉన్నాడు ఇంటి దగ్గరికి, ఫోటో తీసుకుంటున్నాడు. మళ్ళీ ఎంపిక విషయంలో ఏం సమస్యలు వస్తాయి? ఇల్లు ఉందా లేదు చూస్తారు, ఫోటో తీసుకుంటారు, దాంట్లో సమస్య ఏముంది? పంచనామా చేసుకుంటారు ఇల్లు లేనట్టు, ఒకవేళ అంత కావాల్సి వస్తాయి. సో ఇదేదో కొంతవరకు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం అయితే కొంతవరకు ఏం జరుగుతుందో ఏందో అర్థమవుతుంది. మరి రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రాధాన్య పథకాలపై దిశానిర్దేశం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? రైతు భరోసా పాతదే, రేషన్ కార్డులు పాతలోలే, ఇందిరమ్మ ఇండ్లు పాతలోలే, ఇండ్లు వస్తలేవని చెప్పి గత 5-10 ఏళ్ళ నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. రేషన్ కార్డుల నుంచి సేము, రైతు భరోసా నుంచి ఏడాది నుంచి కొట్లాడుతూనే రాయ. మళ్ళీ ఇంకెన్ని దినాలు చేస్తారు దిశానిర్దేశం? సో ఇవన్నీ టైంపాస్ వ్యవహారం కాకుండా ప్రజలకు నేరుగా మీరు ఎట్లయితే చెప్పినరో సత్వరంగా మేము వచ్చిందాడే ఇంకా కేసీఆర్ లాగా చెయ్యం మేము, లేకపోతే వాళ్ళలాగా చెయ్యం, కేంద్రంలో మోదీ చేస్తుంది అట్లా చెయ్యం అని చెప్పి ఇట్లా చెప్తున్నారు కదా, చెప్పారు కదా, చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన మహిళలకు, యువకులకు, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ముసలులకు 4,000 పింఛన్ వస్తాయని చెప్పి ఆశపడ్డ ముసలులకు ముందు సమాధానం ఇవ్వండి. ఇంకా ఎన్ని రోజులు, సంవత్సరం గడిచిపోతుంది, ఇంకా దిశానిర్దేశం చేస్తుట్లోనే ఉన్నారు. ఇక ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని గ్రామస్థాయి ఉద్యోగులకు నెల వేతనాల సమీక్షలో సీఎం రేవంత్. ఇంకా గ్రామస్థాయి ఉద్యోగులకు నెల సమీక్ష, దీనికి సమీక్ష మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. సో ఏం నడుస్తుంది అసలు, ఏం అంత వ్యవహారం అంతే. తెలంగాణ ప్రజలు నెత్తికొట్టుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే. ఎక్కడ అసలు గెలిపించి పాడు చేసుకుంటే కదా ఆయన అనే దాంట్లో కూడా ఉన్నారు.
సో ఆలోచన చేయాలి. 15న ఢిల్లీకి సీఎం, 21, 23 వరకు దావోస్ పర్యటన. ఇంకా ఢిల్లీకి మళ్ళీ పోవాలి. ఇంకా ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినా తెలంగాణకు ఏం చేకూరుస్తున్నారు లాభం అనేది మరి ఏం ఎక్కడ అర్థమవుతలేదు పని. సో ప్రతిపక్ష పార్టీలు అయితే మన సీఎం సార్ అయితే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నాడు, ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు సారు అని చెప్పి రకరకాల ఇది చేస్తూ ఉన్నాం. మన దాని మీద కూడా ఆలోచించేది రైట్. ఇవాళ వార్తలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.